జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ చూడండి. మహాకుంభమేళా పైన ముస్లిం దేశాలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంట. ఇదేంద్రా స్వామి, మహాకుంభమేళా మీద ఏంది, ఈ ముస్లిం దేశాలు ఇంట్రెస్ట్ చూపించేది ఏంది అని చెప్పి మీరు అనుకుంటా ఉండొచ్చు. సరే, ఒకసారి ఈ న్యూస్ చూడండి. ఈ మహాకుంభమేళా ఈ నెల 13వ తారీఖు నుంచి ప్రారంభమైన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరగనున్నది. అంటే 45 రోజుల పాటు అట్టహాసంగా మన మహాకుంభమేళా జరగనున్నదనమాట. ఇక ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అదేవిధంగా టూరిస్టులు హాజరవుతున్నారు. అసలు ఎంత విచిత్రం అంటే, మహాకుంభమేళా జరిగినటువంటి మొదటి రోజే ఏకంగా 1,50,00,000 మంది భక్తులు అదేవిధంగా విదేశీ యాత్రికులు ఈ మహాకుంభమేళాలో పాల్గొన్నారంట. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే మన మహాకుంభమేళా మొదటి రోజే ఒక రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఒక ఉత్సవానికి ఒకే రోజు 1,50,00,000 మంది భక్తులు అదేవిధంగా టూరిస్టులు పాల్గొనడం ప్రపంచ చరిత్రలోనే ఇదే మొదటిసారి. అర్థమవుతుంది మీకు? ఎప్పుడూ లేనిది ఈసారి మన మహాకుంభమేళాలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ఈ విదేశీ టూరిస్టులు కూడా వస్తున్నారు. మన మహాకుంభమేళాలో పాల్గొనడానికి మొదటి రోజే సుమారుగా 7,000 మంది విదేశీ టూరిస్టులు రావడం అంటే మాటలు కాదు. దీన్ని బట్టి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసినటువంటి ప్రపంచ స్థాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక అసలు విషయానికి కొంచెం. మన మహాకుంభమేళా గురించి మనకన్నా విదేశీయులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారంట. ఈ దేశాల్లో మొదటి వరుసలో పాకిస్తాన్ ఉన్నది. ఇదేంద్ర స్వామి, మహాకుంభమేళాకు పాకిస్తాన్కి ఏమన్నా సంబంధం అని చెప్పి మీరు అనుకోవచ్చు. అదేదో నేను చెప్పే విషయం కాదు. గూగుల్ ట్రెండ్స్ని బట్టి మన మహాకుంభమేళా పైన పాకిస్తానీలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఏమన్నా పాసిబుల్ అయితే ఏమైనా చేద్దాం అనుకుంటున్నారేమో ఇలా గుడిగాల, కానీ అంటే యోగిని అది అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన మహాకుంభమేళా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో. ఇక పాకిస్తాన్తో పాటు యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అదేవిధంగా ఖతారు, బహ్రెయిన్ దేశాలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయంట. ఈ 4 దేశాలు కూడా ముస్లిం దేశాలే కావడం గమనార్హం. ఇక ఈ ముస్లిం దేశాలు మాత్రమే కాకుండా క్రిస్టియన్ దేశాలైనటువంటి బ్రెజిల్, జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్, స్పెయిన్ దేశాలు కూడా అధిక ఆసక్తిని అయితే కనబరుస్తున్నాయి. ఇక వీటితో పాటు నేపాల్, జపాను, దక్షిణ కొరియా దేశాలు కూడా మన మహాకుంభమేళా విశేషాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఈ విషయాలన్నీ కూడా గూగుల్ ట్రెండ్స్ ద్వారానే మనకు తెలుస్తుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాలు మన మహాకుంభమేళా పైన ఇంత ఆసక్తిని కనబరచడం ఇదే ఫస్ట్ టైం. అంతేకాకుండా సింగపూర్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో టూరిస్టులు మన మహాకుంభమేళాను దర్శించుకోవడానికి భారతదేశానికి వస్తున్నారంట. అంటే మన హిందుత్వం, మన హిందూ సనాతన సాంప్రదాయాలు వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పొచ్చు. మిత్రులారా, ఎట్లుంది న్యూస్? సూపర్గా ఉంది కదా. నాకైతే చాలా సంతోషంగా ఉండాలి. సరే, ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.